సవితా మేడం గారు వెరీ వెరీ వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ అవర్ లేడీ సింగర్స్. మా హెల్త్ సపోర్టర్ లీడర్ అందరికి కూర్చోండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మేడం వచ్చారు కాబట్టి మన మహిళా వాళ్ళందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అందుకే పిలవగానే కూడా వచ్చేసాం వెంటనే. మహిళా వాళ్ళంతా కూడా ఆకాశంలో సగం అంటూ దూసుకుపోతున్నాము. 33% రిజర్వేషన్ నుంచి ఇప్పుడు మాక్సిమం 50% వరకు కవరేజ్ అవుతున్నాం అన్ని రంగాల్లో. ఇక్కడ మనం చూసుకుంటే పాలిటిషియన్స్ దగ్గర నుంచి, బిజినెస్ పర్సన్ దగ్గర నుంచి, డాక్టర్స్, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ శానిటేషన్ వర్కర్స్, ఈవెన్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఏదైనా కవర్ అయితే వేరే చెప్పాలి. అన్ని వాటిలో కూడా ఓకే అన్నిట్లో కూడా దూసుకుపోతున్నాము. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా మహిళలకి చాలా మంచిగా చేస్తున్నారు. మన ఉప ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా మహిళలందరికీ కూడా ఇప్పటి వరకు ఎన్ని కార్యక్రమాలు అటెండ్ అయ్యామో, ఎన్ని బందోబస్తులు అటెండ్ అయ్యామో మీకు మాకు బాగా తెలుసు. సో అందరం కూడా అన్ని రంగాల్లో రాణించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా మరి ఒక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం మొన్న ఎలక్షన్స్ లో మేడం డే 1 నామినేషన్స్ దగ్గర నుంచి ఎండింగ్ కౌంటింగ్ ప్రతిదీ మేడం వాళ్ళే చూసుకున్నారు. మాకు చాలా సేఫ్ గా ఉంది. మేము అసలు ఇంత ఈజీగా పీస్ఫుల్ గా వర్క్ చేసుకున్నందుకంటే మేడం వాళ్ళ టీమ్ అండ్ సపోర్ట్ అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ రోజు అందరం గ్యాదర్ అయ్యాం కదా, ఓన్లీ మహిళా దినోత్సవానికి గ్యాదర్ అయ్యాం కదా, అట్లా కాకుండా ఏదన్నా ప్రోగ్రామ్ ఉన్నా, ఏదన్నా ఉమెన్కి పరంగా మీరు మహిళా మండలాలు ఎట్లా అయితే ఫామ్ అవుతున్నారో, ఏదన్నా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మీ సొసైటీలో అయినా, మీ విలేజ్లో అయినా, మీ కమ్యూనిటీ పరంగా ఏదున్నా కూడా మహిళలు అన్న వాళ్ళు ముందు రావాలి. జెంట్సే రావాలి. ఏదన్నా మీటింగ్ ఉంది అంటే జెంట్సే అటెండ్ అవ్వాలి, అట్లా ఏమి ఉండొద్దు. ఈవెన్ ఇప్పుడు చైర్మన్ ఉమెన్ అయ్యారు కదా, ఉమెన్ అయినా కూడా రిప్రజెంటేషన్ హస్బెండ్ ఇవ్వద్దు. ఎప్పుడైనా కూడా ఉమెనే ఉండాలి దాని రిప్రజెంటేషన్ అన్నట్టు. ఇప్పుడు అది కాన్ఫిడెన్షియల్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కానీ ముందు ఉమెన్ ఒక స్టెప్ ఫార్వర్డ్ వస్తే దేనికైనా కూడా ధైర్యంగా మిగిలిన వాళ్ళు కూడా వస్తారు. ఓకేనా? కాబట్టి మేడం మీరు ముందుండి నడిపించి అందరిని కూడా నడిపియండి. అదేవిధంగా మళ్ళీ ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం చేపట్టిన మీకు అందరికీ ఇక్కడ ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరి హెల్త్ బాగానే ఉందా? మంత్స్ అయిపోయింది మేము అందరిని చెక్ చేసి. మేడం కంగ్రాచులేషన్స్ లీడర్ మేడంకి. మీ ఆంధ్రలో ఇంకా మున్సిపాలిటీ బాగా ముందుకు వెళ్ళాలని, ఏ హెల్త్ ఇబ్బంది ఉన్నా సరే నన్ను పిలవండి, ఖచ్చితంగా చూద్దాం. ఇక్కడే ఫ్రీగా చూద్దాం, ఏ ప్రాబ్లం లేదు. వ్యాక్సిన్ గురించి ఆల్రెడీ అందరూ చెప్తున్నారమ్మా. మీ పిల్లలకి ఫ్రీగానే గవర్నమెంట్లో వేపిస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చే వరకు రేవతి గారు నా టాపిక్ విని చెప్పేస్తున్నారు. సో అది పిల్లలకి వేయించండి. కుదిరితే మీరు కూడా వేయించుకోండి. మీరు అఫోర్డ్ చేయలేకపోయినా పిల్లలకి మాత్రం గవర్నమెంట్లో తప్పకుండా వేయించండి. ఓకే. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటంటే మనం అందరం ఒకటి, మేడం నగ్దా మేడం చెప్పినట్టు ఏ ప్రాబ్లం అయినా మనమే బయటికి రావాలి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మళ్ళీ నా దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే నా హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి. సగం సార్లు మీ యూరిన్ ఇన్ఫెక్షన్లు, మీకు ఇంకేదైనా డేట్ సమస్యలు సగం సార్లు ఇంట్లో అట్లీస్ట్ మీ హస్బెండ్కి పిల్లలకి కూడా చెప్పుకోవట్లేదు. చెప్పుకోండి, ఇదేది తప్పు కాదు. కష్టం వస్తే ఎలాగైతే మేడం దగ్గరకు వచ్చి మీ ఇంటి కష్టమో, కరెంట్ కష్టమో, వీధి కష్టమో చెప్తారో, ఫస్ట్ మీ హెల్త్ కష్టాలు బయట చెప్పుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకొని మీరు ఫిట్గా ఉంటే మీరు మీ ఫ్యామిలీ అందరికీ చెప్పొచ్చు ఫిట్నెస్ గురించి. బాగా చదివించాలి. మీకే రక్తం తక్కువ ఉంటే మీ పిల్లలకి రక్తం ఎక్కడి నుంచి వస్తుందో, అది చదివింది ఎక్కడ గుర్తుంటే అది మళ్ళీ అర్జెంటుగా కలెక్టర్లు డాక్టర్లు అవ్వాలంటే అలా అయిపోతారు కదా. సో మనము
అంటే తల్లి పాత్రలో ఉంటే మన ప్రతి ఒక్కరికి చాలా బాధ్యత ఉంది. మన కుటుంబం బాధ్యత, దాన్ని బట్టి సొసైటీ బాధ్యత. ఈ ఉమెన్స్ డే మనల్ని అందరం సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక స్టాండ్. మనం ఉన్నాము, మనం ప్రతిలో ముందుకు వెళ్ళాలి, ఏ కష్టాలపై మాట్లాడాలి. థ్యాంక్ యూ మేడం. లీడ్ చేస్తున్నారు. ఎవ్రీ ఉమెన్కి, ఎవ్రీ ఆర్పీస్కి మీ అందరికీ కూడా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా, ఎంత పొగిడినా కూడా తక్కువే అవుతుంది. అండ్ మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి విషెస్ చెప్తున్నాను. హ్యాపీ ఇంటర్నేషనల్. మేడం ఫైనల్గా ఏంటంటే, మనకి ఈరోజు నా ఇన్స్పిరేషన్ ఎవరంటే మా మమ్మీ ఈజ్ ఎ గౌడ్ టీచర్. తనే నాకు ఇన్స్పిరేషన్. మమ్మల్ని చూసుకుంటుంది 24/7. మార్నింగ్ 5కి లేగడం, కుకింగ్ చేసుకోవడం, స్కూల్కి వెళ్ళడం. స్కూల్లో ఇప్పుడు నాకున్న 3 పిల్లల్ని లీడ్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. వినరు, ఎంత 24 అసలు ఎంత కంట్రోల్ చేసుకుని ఇచ్చానో ఒక దెబ్బ పడిందే ఉన్నారు. అలాంటిది హండ్రెడ్స్ ఆఫ్ చిన్న పిల్లల్ని మళ్ళీ 5th క్లాస్ వరకు వాళ్ళందరినీ లీడ్ చేస్తూ, వాళ్ళందరినీ కొంచెం మా మమ్మీ చదువు చెప్పిన పిల్లల్లో ఇప్పటికి డాక్టర్లు అయిన పిల్లలు కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచి అది గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా డాక్టర్స్ అయిన పిల్లలు కూడా ఉన్నారు. కాకపోతే మేమే కొద్దిగా చదవలేదు చెప్పాలంటే. కానీ తర్వాత కొంచెం రియలైజేషన్ అయ్యి నేను ఇక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాను. మా తమ్ముడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు. ఆమె నాకు మా అమ్మ చాలా చాలా నాకు ఇన్స్పిరేషన్ అనమాట. అంతకుముందు ఉన్న మన మేడమ్స్ కూడా, రమాదేవి మేడం మనకి చాలా రమాదేవి మేడం, అంతకుముందు ఉన్న కమిషనర్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తారు మేడం. మమ్మల్ని అయితే అసలు చాలా ఫ్యామిలీ మెంబర్లానే చూస్తారు. తర్వాత చైర్పర్సన్ మేడం లతా మేడం కూడా అంతే. ప్రతి ఒక్కళ్ళని బాగున్నారా అని చెప్పేసి పరిచయం చేస్తూ, వాళ్ళ విషయాల గురించి, ఆరోగ్య విషయాలు కూడా అన్నీ అడిగి అందరినీ చాలా దగ్గర చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఉంటారు మేడం. ఇవన్నీ తప్పకుండా చేసుకుంటాము. మా ఫ్యూచర్ మాకు తెలుసు, మీతోటి ఎలా ఉంటుందో. మేమందరం హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉంటాము, చాలా సేఫ్గా సెక్యూర్డ్గా ఉంటాము మీ అందరి వల్ల అని చెప్పేసి అని కూడా అనుకుంటున్నాం మేడం. అదే కోరుకుంటున్నాము. ఇంకొక విషయం, నేను చాలా టైం తీసుకుంటున్నా ముందే నవ్వద్దు మీరు, మళ్ళీ ఇంకా మీకు కూడా ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు మెయిన్ మనం ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడానికి ఏంటంటే, మనకి జెండర్ ఈక్వాలిటీ అనేసి, జెండర్ అంటే అమ్మాయి సమానం అని చెప్పేసి అని అనుకుంటాం. కాకపోతే తీరా ఉన్నదాకా వచ్చిన తర్వాత ఒక టైం ఆఫ్ ఇదిలో మనకంటూ ఒక బాయ్ ఉండాలి, మనకంటూ ఒక ఫ్యామిలీలో సెక్యూరిటీ ఉండాలి అని చెప్పేసి అన్న థీమ్లో ఉంటాం. అలాగని అమ్మాయిలు కూడా తక్కువ కాదు. అమ్మాయిలు అంటే ఏముంటుంది, మనం పుట్టిన దగ్గర నుంచి ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇటు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, పెయిన్ ఉంటుంది, పీరియడ్స్ ఉంటాయి, డెలివరీ, లేబర్. ఒక లేడీకి డెలివరీ అయితే వాళ్ళ లైఫ్ స్పాన్లో అంటే ఆమె జీవిత కాలంలో 2 years తగ్గిపోయింది. ఇప్పుడు నాకు 3 పిల్లలు అనుకో, నేను 6 సంవత్సరాలు పోయినట్టే ఇంకా నాకు. 6 సంవత్సరాల్లో ఉన్న ముందు పెయిన్స్ అంటే మనకి నొప్పులు ముందు వచ్చేస్తాయి, హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. అయితే మీరేం చేయాలంటే, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సమ్మర్లో డీహైడ్రేషన్ చాలా ఈజీగా అయిపోతాం. మనకి ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ ఎవాపరేట్ అయిపోతుంది చెమట రూపంగా. మీరు ఎక్కువ వాటర్ తీసుకోవాలి, కుదిరితే కొబ్బరి నీళ్ళు తాగాలి, ORS తాగాలి. ఇవన్నీ తాగి మనకి హీట్ కాకుండా చూసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. ప్రతిసారి మనకి పీరియడ్స్ వచ్చిన తర్వాత మేడం 5th day ఎవరైనా సరే, అంటే ఇలా చెప్తున్నానని కాదు కానీ ఈ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నానంటే కొంచెం అందరికీ ఇన్స్పిరేషన్గా, ఎడ్యుకేషన్ పరంగా ఉంటుంది అని చెప్పేసి అని. ఇక్కడ ఇలా చెస్ట్కి ఇలా నొక్కుంటే చిన్న గడ్డల్లాగా ఏమైనా అనిపిస్తే కూడా మీరు చెక్ చేసుకోండి అమ్మా. మీకు సెల్ఫ్ కేర్ తీసుకొని మీరు చెక్ చేసుకోవాలి. ఈ రోజుల్లో మనం ఎక్కువ ఫేస్ చేసేది మనకి ఉమెన్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, గర్భాశయ ద్వారా క్యాన్సర్స్ అని ఫేస్ చేస్తున్నాం మేడం. మనకి ఫస్ట్ వాటర్ ఎక్కువ తాగి మంచిగా హెల్తీ ఉండడం ఒకటి. మేడం థ్యాంక్ యూ. అదేవిధంగా అన్ని రంగాలలో కూడా మనమే ముందుండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముఖ్య అతిథులు ఈ మధిర పట్టణ మొదటి పౌరురాలైనటువంటి మన చైర్పర్సన్ మేడము, వారి యొక్క అమూల్యమైనటువంటి మెసేజ్ని మనందరికీ కూడా ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. దానికంటే ముందు రమా మేడం మీకు ఒక రిక్వెస్ట్ పెడుతున్నాము. మేము మెప్మా TMC, నా పేరు ఉపేంద్రమ్మ. అయితే మాకు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుండి చెప్పారు ఆ 15th వచ్చేసి మేడం మీకు కూడా
15th మనకి మార్చిన ఒకటి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తామన్నారు. వాళ్ళు మన క్యాన్సర్కి సంబంధించి కూడా కొన్ని టెస్టులు కండక్ట్ చేస్తామని అన్నారు మేడం. అది ఆ రోజు కన్ఫామ్ అయితే కనుక ఖచ్చితంగా తమరికి కూడా ఇంటిమేషన్ ఇస్తాము. మన మేడం ఆధ్వర్యంలో అది మేము నిర్వహించుకుంటాము. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వారి యొక్క అమూల్యమైనటువంటి మెసేజ్ని మనందరికీ ఇవ్వవలసిందిగా మన చైర్పర్సన్ మేడంని కోరుచున్నాం. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న లక్ష్మీ భార్గవి గారికి, డాక్టర్ రమ గారికి, కవిత గారికి, నా తోటి కౌన్సిలర్లందరికీ నా శుభాకాంక్షలు. మనందరం కలిసి పని చేసుకుందాం. మా గురించి మీరేమి మేడం ఇలా రూల్ చేస్తారో అలా రూల్ చేస్తారో అనుకోవద్దు. మీరందరూ ఒకటే. నాకు శానిటైజ్ సిబ్బందిని మేము బ్రహ్మాండంగా చూసుకుంటాం. మా కుటుంబ సభ్యులే. మీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పండి. మనం అందరం కలిసి ముందుకెళ్దాం. స్త్రీ అంటే ఒక శక్తి, దేంట్లో తక్కువ కాదు, అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. దాని గురించి మనం ఏమి కంగారు పడ అవసరం లేదు. వాళ్ళు అది చేశారు, వీళ్ళు అది చేశారు, మనం ఇంట్లోనే ఉండిపోతాం. మీరు కూడా ఏదో ఒకటి చేయగలుగుతారు. దానికి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరేం తక్కువ కాదు. ఇంట్లో ఉన్న మహిళలు ఎవరు తక్కువ కాదు. కుటుంబం కోసం ఎంతో కృషి చేస్తారు. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చింది. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన చైర్మన్ గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అట్లానే కౌన్సిలర్ మెంబర్స్ అందరికీ, లేడీస్కి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న శానిటేషన్ సిబ్బందికి, మీ అందరికీ, ఎంప్లాయీస్కి, మీకు కూడా మేడం అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఉమెన్స్ డేని ఉద్దేశించేసి మన రేవతి మేడం మాట్లాడతారు. తర్వాత ఆర్పీ మాట్లాడండి. ఆ తర్వాత మన శానిటేషన్ మెంబర్స్ నుండి కూడా విషయాలు చెప్తారు. ఫైనల్గా మన మధిర అమ్మగారైనటువంటి, అంటే అందరికీ మనకు ఇప్పుడు పెద్ద ఎవరంటే మన చైర్పర్సన్ అమ్మగారు. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ మేడం మాట్లాడతారు. లాస్ట్లో మేడం విషయస్ మనకు అందజేస్తారు. ఓకే, రేవతి గారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ అందరు ఇక్కడికి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. కౌన్సిల్గా మీరందరూ ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత మీకు అందరికీ ఫస్ట్, అండ్ మీతో మాకున్న ఎక్స్పీరియన్స్ కూడా ఇది చాలా ఫస్ట్ మేడం. ఇట్లనే ఎప్పుడు కొనసాగాలని ఎప్పుడు కోరుకుంటున్నాను. చైర్పర్సన్ మేడం గారికి అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మేడం. మీ అందరికీ ఆర్పీస్ మేడం, మా ఆర్పీస్ ఎప్పుడు 24/7 ఏదైనా వర్క్ ఉందంటే అది రాత్రిని చూడరు, పగలని చూడరు, తెల్లవారుజాములను చూడరు, వస్తూనే ఉంటారు. చాలా చాలా హార్డ్ వర్క్ నేచర్ ఉంటుంది. ఇంకా మీకు మా శానిటేషన్ వర్కర్స్ గురించి చెప్పనవసరం లేదు. లీడ్ బాగుంటే, అంటే పైన ఉన్న లీడర్ అనే క్యాండిడేట్ ఎంతో బాగుంటే ఎంత కష్టమైనా భరిస్తారు మేడం. మీకు తెలిసే ఉంటుంది శానిటేషన్ ఎంత కష్టంగా ఉంటుంది. మనం ఇంట్లో కొంచెం చిన్న చిన్న పనులు ఇది చేసుకోవడానికి ఉంటుంది, అలాంటిది డ్రైన్స్ తీస్తారు, ఇది చేస్తారు, రోడ్లు ఊడుస్తారు, ఆ దుమ్ము మట్టి బురదలో మేము 24 గంటలు తిరుగుతూ ఉంటారు. ఇంత కష్టపడి ఇది చేసినా కూడా ఎక్కడో ఒక చిన్న 99% మేము చేస్తాము. ఆ 1% చేయకుండా కూడా మాకు మైనస్ బ్యాక్లాగ్ వచ్చేది కూడా శానిటేషనే. ఫస్ట్ మున్సిపాలిటీ అంటే గుర్తుకొచ్చేది శానిటేషనే. కానీ ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అదంతా మా శానిటేషన్ వర్కర్సే చేస్తారు. ఈరోజు మేము ఎంత పీస్ఫుల్గా కొద్దిగా ప్రశాంతంగా ఉన్నామనంటే దానికి మెయిన్ రీజన్ మా శానిటేషన్ వర్కర్సే మేడం. వాళ్ళకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా, ఎన్ని సన్మానాలు చేసినా, ఎంత చెప్పినా కూడా నా పరంగా తక్కువే. అయితే మనకి ఉన్న కొంచెం బ్యాక్లాగ్ ఏంటంటే ఈ కలెక్షన్ ఒకటి తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి మంత్లీ కొంచెం శాలరీస్ లేట్ అవుతుంది. ఇవ్వకుండా అయితే కాదు, కొంచెం లేట్ అవుతుంది. అదొక్కటే బ్యాక్లాగ్. మిగతాదంతా మేము వాళ్ళకి మంచిగా చూసుకుంటున్నాం అనేసి అని నా ఉద్దేశం. ఎప్పుడు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. నేను నమ్మేది ఏంటంటే మేడం, మన కడుపు నింపే ఏ పని కూడా తక్కువ కాదు. అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ అది ఇంకా కష్టమైన పని. వాళ్ళ వేజెస్ తక్కువ ఉంటాయి, వాళ్ళ ఇది తక్కువ ఉంటుంది, కానీ వాళ్ళు లేనిదే
మనం ఎవరైనా లేవు, మనం ఒక 15 నిమిషాలు కూడా ఒక ప్లేస్లో ఇట్లా ట్రైన్ కనుక స్మెల్ కనుక వస్తే వాళ్ళు తట్టుకోలేరు. కానీ అవన్నీ కూడా మనం భరిస్తూ ఓర్పిస్తూ, పైగా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వాళ్ళు బాగా చూసుకోగలుగుతారు. వాళ్ళని చదివించుకుంటారు, పెళ్ళిళ్ళు చేస్తారు, వాళ్ళ పిల్లలు డెలివరీస్ ఉంటే కూడా చాలా మంచిగా చూసుకుంటారు. కేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. నాకు చాలా 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 స్పెషల్ పర్సన్స్ అనమాట, చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎవ్రీ శానిటేషన్ వర్కర్, ఈవెన్ లేడీస్ కానీ జెంట్స్ కానీ నాకు వాళ్ళ పర్సనల్గా చాలా వరకు తెలుసు అనమాట. మ్యారేజ్ అన్నా కూడా ఫస్ట్ వచ్చి మాకే చెప్పడం, పిల్లలు డెలివరీ అయినా కూడా అట్లా కొంచెం చాలా క్లోజ్గా ఉంటారు. ఇంకా మన ఆర్బీస్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఏ పనైనా మేడం, మీకు మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా పేపర్లు స్లిప్పులు మార్చడం కానీ, ఇది చేయడం కానీ, డోర్ టు డోర్ కలెక్షన్ చేయడం కానీ, వాళ్ళ గ్రూప్స్లో వాళ్ళు యాక్టివ్గా ఉండడం కానీ, చాలా మందికి లోన్స్ ఇవ్వడం కానీ, పైగా వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వాళ్ళు సక్సెస్. అడగనమ్మా ఒక్క నిమిషం. ఇప్పుడు రషీద్ మేడం గారు ఒక్క నిమిషం. నెక్స్ట్ రాజేశ్వరి మేడం. ర్యాంప్ వాక్ కుర్చీలో ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ మనం బాగా చేద్దాం మేడం. ఇప్పుడు మనం కొత్తగా వచ్చాము, కొంచెం న్యూ. 4 years ఫుల్ ఎంజాయ్. నాగలక్ష్మి గారు కనపడి ఇట్లా ఒకసారి మేము ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటువంటి విషయం ఏంటంటే, మా నాగలక్ష్మి మేడము మా మెప్పాలో టిఎల్ఎఫ్ ఆర్పీగా పనిచేసి తను ఒక మంచి పొజిషన్కి వెళ్ళింది. మేము ఇది నిజంగా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాము. కంగ్రాచులేషన్స్ నాగలక్ష్మి గారు. రేవతి మేడం ప్లీజ్ కమ్. రేవతి మేడం కాదండి, మా కౌన్సిలర్ రేవతి మేడం. తప్పుకోమా కొత్త ఓకే. ఓకే. నెక్స్ట్ శిరీష మేడం. అడ్డం కృష్ణాండి ఒకసారి. ఓకే డన్. నెక్స్ట్ సునీత మేడం. అయిపోయినాక కన్సల్ట్ అయిపోతారు లాస్ట్ వీళ్ళందరూ కలిసి ఆమె చేస్తారు. ఒకసారి చూడమ్మా, మీరు కొట్టం కాదు. నెక్స్ట్ మన లేడీ సింగం లక్ష్మీ భార్గవి మేడం.
గట్టిగా నవ్వండి. తప్పకండి జూనియర్ అసిస్టెంట్ నాగలక్ష్మి మేడం గారు. నాగలక్ష్మి మేడం. నెక్స్ట్ ప్రతిమ. ఉషా. రత్నకుమారి. ఉంచుతాం. రాధా. నెక్స్ట్ నరేంద్ర. నరేంద్ర. నెక్స్ట్ గౌతమి. గౌతమి మేడం, వాళ్ళకి ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈవెన్ నేను కూడా ఖమ్మం అటెండ్ అవ్వాలి. త్వరగా రావాలండి దయచేసి. నెక్స్ట్ ఉషా. ఉషా. ఓకే మా, థ్యాంక్ యూ అందరికీ. ఓకే డన్. నెక్స్ట్ మధిర టౌన్ సింగం. సవితా మేడం ప్లీజ్ కమింగ్. నవితా మేడం, సారీ మ్యామ్. మీరు మాకు ఇన్స్పిరేషన్ మేడం. 12 నెలల్లో మాకంటే ఫాస్ట్ గా చిరుత వల్లే పరిగెత్తేది మీరేగా మేడం. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ మన రమా మేడం, డాక్టర్ రమా మేడం. చెప్పాలా తప్పుకో వాటర్ రామా. ఓకే. నెక్స్ట్ మన పిల్లు సారీ రేవతి గారు, హెల్త్ ఇన్స్పెక్టర్ రేవతి గారు. ఓకే, శానిటేషన్ వర్కర్స్. నెక్స్ట్ మీరు నేమ్ వన్ బై వన్ రండి.
వన్ బై వన్ రావాలండి. నాగమ్మ గారు రాధకాడ బొకే ఉన్నా చూడు. వన్ బై వన్ రావాలండి. మీరందరూ అక్కడ కూర్చోవద్దు. నిలబడరా మీరు? ఇంకా డల్గా అక్కడ కూర్చుంటున్నారు. ఇవాళ మన మహిళా దినోత్సవం. కొంచెమన్నా మీరు గట్టిగా నవ్వాలి. అందరి మొహాలలో కనీసం నవ్వు కనిపించట్లేదు. మీరు నమ్ముతూనే ఆపేస్తారు. డాన్స్ చేయమంటే చేసేవాళ్ళు. నెక్స్ట్ ఓకే మేడం, థ్యాంక్ యూ అందరికి. హ్యాపీ ఉమెన్స్ డే అందరికి. బాయ్. థ్యాంక్ యూ నవితా మ్యామ్. నో రెస్ట్. ఫోటోలు కూడా వస్తున్నాయి. ఇంకా రండి రామ, ఓకే రండి రా. తొందరగా వస్తే తొందరగా ఈడే ఉండు స్ట్రీట్ బెల్ట్. ఓకే డన్. మీరు ఎక్కడా? రండి. ఎందుకు ఇంకా వెనక ఉంటారు? మీరు జరగట్లేదు. రండి రండి. ఓకే డన్. కండవ తీయండి. ఇంట్లో మటన్ చేయాలి, మళ్ళీ వెళ్ళి చికెన్ వండాలి. ఈరోజు స్పెషల్స్ ఏమన్నా ఉంటే బిర్యానీ చేయాలి. ఒకసారి ఎనర్జీగా పని చేయాలి మనము. ఓకే డన్. అయిపోయింది సార్. నెక్స్ట్ ఇంకా క్లాస్ ఇవ్వండి. ఏంటంటే రండి రా శోభా రా. అవ్వు మమ్మీ. నవ్వడం వల్ల మన కండరాలు అన్ని కదిలి ఇంకా ఎనర్జీ ఎక్కువ వస్తుంది. అవి కాకుండా కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. సివిల్ అవేర్నెస్ డే ఇవాడే, యాంటీ సెక్సిజం డే ఇవాడే, యాంటీ డిస్క్రిమినేషన్ డే పెడుతున్నారు. అంటే 1970 వరకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక అంతర్జాతీయ మహిళా అందరూ గుర్తించింది. ఏ దేశంలోనైనా, ఏ జాతిలోనైనా, ఏ కాలంలోనైనా స్త్రీలకు తగిన గౌరవం లేదు, స్త్రీలకు తగిన గుర్తింపు కావాలి, వాళ్ళ యొక్క శక్తిని గుర్తిస్తారు. అయితే ఆ డేట్ ఫిక్స్ చేయడానికి కూడా కొన్ని కారణాలు. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ అప్పుడు 1907 ఆమె 1910లో కోపెన్హాగన్ బ్రిటిష్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా వీటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని సమస్యలు మనం కూడా మార్చేది ఆ రోజే అనుకున్నారు. దానికంటే ముందు మార్చి 8 ప్రపోజ్ చేయడానికి కారణం అని ఆలోచిస్తున్నాను. 1847 కొన్ని పట్టణ విలువలు ఇతర దేశాలు పట్టణ విలువలు అక్కడ 5 వేల మంది కార్మికులు సమ్మె చేసి దేశవాసులు
అప్పుడు 10 గంటలు ఇప్పుడు 10 గంటలంటే టైంతో ఎందుకంటే పని చేస్తున్నారు. సో 10 గంటల స్త్రీలకి సమానమైన వేతనం ఇవ్వాలి. ఈ రెండు కోరికల కోసం చాలా పెద్ద ఎత్తున 1945 నుంచి 1957 దాకా 2 సంవత్సరాలు ఆ సభ పడించిన రోజు మార్చి 8, 1957. అందుకోసం మార్చి 8 అన్ని దేశాల వారు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆ సాయంత్రం ఈ మహిళలు అందులో రావాల్సిన వాడు ఒక స్థాయి నాలెడ్జ్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ప్రభుత్వాలు మీరే ప్రభుత్వం ఉద్దేశం ప్రజలకు సమస్య మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకు వాడు ఎన్నుకోగా మన ఓటేసిన మన ప్రాంతంలో ఉన్న వాళ్ళ కోసం మనం చేయడానికి పెద్దవాళ్ళు ఇద్దరు ఎన్నో ఉంటారు. ఎలక్షన్స్ అంటే రాజకీయం, ఎలక్షన్స్ ఎలా అభివృద్ధి మాత్రమే అయితే ఇప్పుడు కాదు ప్రభుత్వం ఏమైనా చేస్తున్నాయి. అది కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. కౌన్సిలర్గా అయిన తర్వాత 8 రోజులు ఎక్కడో అవసరం వస్తుంది. చిన్న అన్ని రకాల కార్యక్రమంలో మాట్లాడాలంటే మీరు అప్డేట్ అయ్యారు. ఏదో పేపర్ పుస్తకాలు చేసుకోండి. మీరు ఇక్కడ వచ్చి మీరు నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే చట్టం మీద అవగాహన కూడా అవసరం. ఇంగ్లీష్ వస్తే లేకుంటే తెలుగు ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు అవగాహన ఏదో మీ వారు నాకు బలాన్ని అంటే చట్టంలో లేదు మీరు చేయడానికి అవకాశం. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు వాళ్ళ పురోగతి ఎలా ఉంది అనే దానికి మహిళా దినోత్సవం అనేది జరిగితే మనకు సాధించింది ఏంటి, ఇంకా మన సమస్యలు ఏమున్నాయి, ఏమి సాధించాలి అనేటటువంటిది మరి స్త్రీల అభివృద్ధిని కాంక్షించి ఇవాళ స్త్రీల దినోత్సవం ఏర్పాటు చేశారు. మనం 77 సంవత్సరాల నుంచి మనకున్న సమస్యలు కొన్ని పోరాటాలు చేశారు. స్త్రీలు కూడా ఏంటంటే వరకట్నాలు మొదలైంది, అవన్నీ తట్టుకోలేకపోయారు. దాని వ్యతిరేకంగా పోరాటం చేశారు. వరకట్నాల తర్వాత మామూలుగా చదువుకోవడానికి పానీలు పిల్లలు మగవాళ్ళు కానీ ఆంతగారు కానీ మీకే శత్రువులు ఉన్నారు ఆడవాళ్ళకి. అయితే పానీయకపోతే దాన్ని కూడా జయించారు. ఇప్పుడు చదువుకుంటున్నారు అందరూ కూడా. దాని తర్వాత పదవులు మీకు పదవుల కోసం కూడా పోరాటం జరిగింది. కాబట్టి ఇవాళ 33% మీరు ఈ పదవుల్లో ఉంటున్నారు. అదే కాకుండా పదవులు కొన్నిట్లో మీరు విమానం నడుపుతుందనుకో ఆడవాళ్ళు జరుగుతారు, మిలిటరీలో ఉందనుకో ఆడవాళ్ళకి వెళ్తారు, తిరుకోనని ఇట్లా కొన్నిటిని మగవాళ్ళ ఆధిపత్యంలో చేసి వాటిని కూడా చేయించారు. అంటే ఇప్పుడు ఎన్నో సమస్యల్ని ఫేస్ చేసి మీరు సాధించుకున్నారు. ఇంకా సాధించుకోవాల్సినటువంటి ఏమిటంటే ఆర్థిక పరిస్థితి. మీరు ఉద్యోగాలు చేస్తేనే ఆర్థికంగా మీరు కూడా మీ కాళ్ళ మీద నిలబడతారు. తర్వాత ఒక ఇంట్లో కుటుంబంలో ఆర్థిక లావాదేవీలు నడిపేటప్పుడు మమ్మల్ని నడుపుతున్నారు. ఇంకా ధిక్కరించి మీరు కూడా డబ్బు సంపాదించినప్పుడు నేను డిమాండ్ ఇంట్లో పెడతారు. వాళ్ళు కూడా ఆర్థిక ఏదైతే ఆర్థిక పరిస్థితులు మెరుగవుతుంది సమస్యలు కూడా పరిష్కారం కారణం. ఇవన్నీ సమస్య మూలం ఏంటంటే చదువుకోవాలి. చదువు అన్ని సమస్యలకి పరిష్కారం అన్నాడు. చదువుకోకుండా ఇది ఇంకో సంకేతం ఏంటంటే మీరు కుటుంబ పక్షంలో పిల్లలు ఎంతమంది ఉండాలి, ఎంతమంది కూడా అనేది మొబైల్ కంట్రోల్ చేశారు. వాటి పట్టు మీరే నిర్ణయించుకున్నారు.
ఇంకోటి ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆడపిల్ల పుట్టే భార్యని సతాయించాము నిలబొట్టాము. ఇలాంటి కొన్ని కుటుంబాలు అనాగటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉండేదన్నమాట. ఇది అన్ని వృత్తిని జయించుకుంటూ గల్లీ నుంచి అంటే ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పోవాలి. ఇంకా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంది. మీరు మీ సమస్యల్ని, మీ అధికారాన్ని, మీకు ఏదైతే కావాలని స్వేచ్ఛ సమాజంలో చెప్పాలనుకుంటున్నారో ఆ స్వేచ్ఛకి ఇంకా కాలేదు. ఇప్పుడే చేస్తూ ఉన్నారు. ఏంటి విమానాలు నడుస్తున్నారు, చంద్రమండలాన్ని పోతున్నారు. తర్వాత దేశాలని